ఇంతకాలం సామాన్య ప్రజలను వినియోగదారులకు కంటతడి పెట్టించిన ఉల్లి ఇప్పుడు ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులను కన్నీరు పెట్టిస్తోంది. మార్కెట్లో ఒక్కసారిగా ఉల్లి ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోవడానికి మార్కెట్కు తీసుకువెళ్తే కనీస ధర లభించకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కర్ణాటకకు చెందిన ఒక రైతు ఉల్లిపాయలకు మార్కెట్లో సరైన ధర రాకపోవడంతో తీవ్ర మనోవేదనకు లోనయ్యాడు. ఉల్లిపాయలను రోడ్డుపై పడేసి అక్కడే పడుకొని నిరసన తెలిపారు. దేశంలో చాలామంది ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం. గ్రామాల్లోని రైతులు ఇప్పటికీ వ్యవసాయంపైనే ఆధారపడి బతుకుతున్నారు. పంటల సాగు కోసం పెట్టిన పెట్టుబడి దక్కక రైతులు ఏటా నష్టాలు చవిచూస్తున్నారు. ఈ క్రమంలోనే కర్ణాటకలోని విజయపుర జిల్లాలో ఇలాంటి బాధాకరమైన దృశ్యం కనిపించింది. అక్కడ ఉల్లిపాయల ధరలు భారీగా తగ్గడంతో గాయపడిన ఒక రైతు రోడ్డుపై పారబోసి బోరుమన్నాడు. మంచి నాణ్యత గల ఉల్లి పంటతో రైతులు బసవపనగాడే మార్కెట్కు వచ్చారు. క్వింటాకు కనీసం 800 నుంచి 1000 రూపాయల వరకు లభిస్తుందని ఆశించారు. కానీ వేలం ప్రారంభమైనప్పుడు బిడ్ క్వింటాకు 200 దాటలేదు. ఇంత తక్కువ ధరకు ఉల్లిపాయలు అమ్ముకోలేక రైతులు ఆగ్రహంతో రగిలిపోయారు. అదే మార్కెట్కి రోనిహాల్ గ్రామానికి చెందిన ఒక రైతు ఉల్లిపాయలతో వచ్చాడు. కనీసం మద్దతు ధర లభించకపోవడంతో నిరసనగా ఉల్లిపాయలతో నిండిన బస్తాను రోడ్డుపై పారబోసి కోపంతో ఉల్లిపాయలపై పడుకొని నిరసన తెలిపాడు. అతని నిరసన కేవలం ఆగ్రహాన్ని వ్యక్తపరచడమే కాదు, నిస్సహాయతకు చిత్రం. తన పంట ధర లభించినప్పుడు రైతు హృదయం ఎంతగా విరిగిపోతుందో ఆయన చూపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతుంది. ఏపీలో కూడా ఉల్లి ధర అంతంత మాత్రంగానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అతిపెద్ద ఉల్లి మార్కెట్ అయిన కర్నూలులో క్వింటా ధర సగటుకు 1000 రూపాయల లోపే పలుకుతుంది. హైదరాబాద్ మార్కెట్లో సైతం ఇంచుమించు ఇదే ధర పలుకుతోంది. ఇక రిటైల్ మార్కెట్లో మాత్రం కిలో ఉల్లి 20 రూపాయలు తగ్గటం లేదు. నాణ్యత లేని ఉల్లి మాత్రం కిలో 10 రూపాయల వరకు పలుకుతోంది.